డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మోడీపై మాటల తూటాలు పేల్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అని నేషనల్ మీడియా నుండి ఇప్పుడు చాలా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కొన్ని వ్యాఖ్యలు చేసింది మోడీని దృష్టిలో పెట్టుకునే అని చాలామంది నేషనల్ వైడ్గా ఇలాంటి ఒక ప్రచారాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అసలు మోహన్ భగత్ ఏమన్నాడు? అది నిజంగా మోడీని ఉద్దేశించే అన్నాడా? మోడీ చెప్పిన కొన్ని మాటలను దృష్టిలో పెట్టుకునే ఆయన చెప్పటం జరిగిందా? మోడీ ఈ పార్టీని, ఈ బీజేపీని లేకపోతే ఆర్ఎస్ఎస్ను వాళ్ళ భావజాలాన్ని వదిలేసి ఆయన వేరే రకంగా వెళ్తూ ఉన్నాడు, ఆయనకి చెక్కు పెట్టాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఈ మోహన్ భగవత్ నిజంగానే చెప్పాడా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఎన్నికల ముందు మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన దైవాంశ సంభూతుణ్ణి నేను అని చెప్పుకోవడం జరిగింది. ఇది మనందరికీ బాగా తెలిసిందే. అప్పట్లో మనందరం ఈ వార్తలు ఈ వీడియోలతో సహా చూసాం. నిజంగానే మోడీ మరి దైవాంశ సంభూతుడా, ఆయన ఈ బయలాజికల్గా పుట్టిన వ్యక్తి కాదా అనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా ఆయన ఏదో పరమాత్మ సందేశాన్ని ఇక్కడ తీసుకొని రావడానికి పుట్టిన ఒక దైవాంశ సంభూతుడిగా ఆయన అభివర్ణించుకున్నాడు. కానీ ఎగ్జాక్ట్గా నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సూటిగా ఆ మాటలని విమర్శిస్తున్నట్టుగానే ఉన్నాయి. అందులో మోడీ అనే పేరు ఎక్కడ రాకపోయినా ఈ మోడీ చెప్పిన మాటలు అనుగుణంగా ఉన్న ఆ దైవాంశ సంభూతత్వం కానీ, నేను దేవుడి అంశని అని చెప్పుకునే దానికి కానీ స్ట్రైట్గా దాన్ని విమర్శిస్తున్నట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ రాజకీయాల్లో మోడీ తప్ప ఇలాంటి మాట చెప్పుకున్న వాళ్ళు ఎవరూ లేరు. బయట కొంతమంది ఈ మేము సాధన చేశాము, మేము దైవాంశ సంభూతులము, మా కాళ్ళకు మొక్కండి అని కొంతమంది ఆల్రెడీ మన భారతదేశం నిండా అక్కడికక్కడ కౌంటర్లు పెట్టుకొని ఉన్నారు. మొన్ననే ఒక ఉదంతం కూడా చూసాం. అలాంటి ఒక బాబా కాలి ధూళి కోసం ఎంతమంది చచ్చిపోయారో కూడా మనం చూసాం. కాకపోతే అలాంటి వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో ప్రభావం చేయటానికి అంత పెద్దగా ఎక్కువ మంది లేరు. కానీ ఇలాంటి మాటలు చెప్పుకున్నది మాత్రం మోడీయే. దేశ రాజకీయాల్లోనే ఇలాంటి మాట చెప్పుకున్న వ్యక్తి ఒకళ్ళు కూడా లేరు. ఆ విషయాన్నే మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పార్లమెంటులో సైతం డైరెక్ట్గా పరమాత్మ దగ్గర నుంచి మోడీకి సందేశం వస్తుంది. మధ్యలో ఇంకెక్కడ అన్ఇంటరప్టెడ్గా ఆయనకి దేవుడితోటి సంబంధాలు ఉన్నాయి. పైన పరమాత్మ చెప్పాడు, కింద మోడీ నోటుబందీ చేశాడు, పైన పరమాత్మ చెప్పాడు, కింద ఇదిగో మోడీ ఈ పనులు చేశాడు అనే ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేసి పార్లమెంట్లోనే మోడీ చెప్పుకున్న మాటలనే ఆయన విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. మరి వాళ్ళంటే విపక్ష నాయకులు కాబట్టి మోడీ అన్న ప్రతి దాన్ని విమర్శిస్తారు అని అనుకుంటే, మరి మోహన్ భగత్ చెప్పేది ఏమిటి? అసలు మోహన్ భగత్ ఏం మాటలు చెప్పాడు? దాని సారాంశం ఏమిటి అని అంటే, మనిషి నేనే అభివృద్ధి చేస్తూ ఉన్నాను, నేను ఇదిగో ఈ అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటూ ముందుకు సాగి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ అభివృద్ధి మాత్రం నిరంతరం జరగవలసిందే, అది ఒక చోట ఆగిపోయేది కాదు. కానీ మనిషి అలా అనుకోడు. ఒక స్టేటస్కి వెళ్ళేటప్పటికి ఇదంతా నేనే చేశాను అనుకోగానే నేను దేవుణ్ణి అయిపోయాను, దైవాంశ సంభూతుణ్ణి అయిపోయాను అని అనుకుంటూ ఉంటాడు. ఆ దేవుడి కంటే ఇంకా పైన భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత నేను భగవంతుడిని అని చెప్పుకోవటం మొదలు పెడతాడు. ఇక ఆ తరువాత వాళ్ళల్లో వచ్చే పరిణామాలు కానీ, దానివల్ల జరిగే నష్టాలు కానీ ఏమిటనేది అందరికీ తెలిసిందే అనేటట్టుగా ఒక అర్థం వచ్చే విధంగా మోహన్ భగత్ వ్యాఖ్యలు చేయటం జరిగింది. మరి ఇది ఖచ్చితంగా ఎవరికి తగులుతుంది? బీజేపీ పార్టీ నుంచి ప్రధానమంత్రి స్థానంలో ఉన్న మోడీ కాక ఇంకెవరికి తగులుతుంది అని నేషనల్ మీడియా నిండుగా ఈ వార్తలు చెలరేగుతూ ఉన్నాయి. చాలామంది మోడీ అంటే గిట్టని వాళ్ళు ఇదిగో ఇలాంటి ప్రచారం చేశారు అని చెప్పుకుంటే, మరి మోహన్ భగత్ కూడా మోడీ అంటే గిట్టని వాడేనా?
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏదైతే బీజేపీని కంట్రోల్ చేస్తుంది అని చెప్తూ ఉన్నారో ఆర్ఎస్ఎస్ చీఫే ఇలాంటి మాటలు మాట్లాడాడు అని అంటే అది ఖచ్చితంగా మోడీని ఉద్దేశించి కాదా? మరి ఇక ఏ ఇతర రాజకీయ నాయకులు ఏమన్నా చెప్పారా? లేకపోతే ఇప్పుడు భారతదేశంలో ఏదైనా నేను దేవుణ్ణి అని చెప్పుకుంటూ కొత్తగా ఎవరైనా కొంగురొత్త దేవుడు ఎవరన్నా వచ్చారా? అలాంటిది ఏమీ జరగలేదు కదా. కానీ ఈ మాటల వెనక సారాంశం ఖచ్చితంగా మోడీదే. అది కూడా ఎందుకంటూ ఉన్నామంటే యూపీలో బీజేపీ అత్యంత ఘోరమైన పరాజయం పొందటానికి ఇది మొన్న లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఇండియా కూటమే ఎక్కువ సీట్లు సాధించింది. దాని మీద యోగి ఆదిత్యనాథ్ యొక్క బాధ్యత ఉంది. ఆయన ఇదిగో ఇలాంటి మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పార్టీ ఇక్కడ సుప్రీం తప్ప ఈ గవర్నమెంట్ అనో ఇంకొకటనో ఏదో కాదు, పార్టీని ఖచ్చితంగా కాపాడి తీరాల్సిందేనని అక్కడ డిప్యూటీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ పైన అధిష్టానంలో ఉన్న జేపీ నడ్డాకి కూడా కొన్ని కంప్లైంట్లు చేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆ పంచాయతీ నడుస్తూ ఉంది. అసలు యోగి ఆదిత్యనాథ్ని నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి యూపీలో ఉంచుతారా, తీసవతల బాడేస్తారా? యూపీ బీజేపీలో ముసలం పుట్టింది, ఈ వ్యతిరేక వర్గాలు తయారవుతూ ఉన్నాయని ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే ప్రధానమంత్రి కూడా మొన్ననే తిరిగి ఆయన మళ్ళీ మూడోసారి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ ఇక్కడ నేషనల్ బీజేపీలో కూడా ముసలం పుట్టడానికి కొంత సమయం ఉంది. కానీ మోడీని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ మోహన్ భగత్ పంచన చేరి ఆయనకి మోడీ మీద పితూరీలు చెబుతూ ఉంటేనే ఇదిగో అసలు ఈ దైవాంశ సంభూతత్వం అనే మాట మోడీ మాట్లాడకపోతే మరి పార్లమెంటులో రాహుల్ గాంధీ ఇలా మాట్లాడే ఆయన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉండేది కాదు కదా. ఎందుకు మోడీ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అని అక్కడ చర్చ జరిగినట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వచ్చింది. అలాంటి అవకాశాలు ఏదైనా ఉంటాయా? ప్రతి మనిషి ఎలా పుట్టాడో అందరూ బాగా తెలిసిన విషయమే. కానీ దాన్ని కాదనుకొని మోడీ ఇలా భావిస్తున్నాడు అని అంటే అధికారంలో ఉన్న ఆ రుచి ఏమిటి, అందులో ఉన్న అధికార దర్పం ఏమిటి అనేది మోడీకి బాగా వంటబట్టేసే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా అనేది కూడా అనుమానమే. చాలామంది ఇలా మాట్లాడటం తగదు అని అనుకోవచ్చు. కానీ మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని అంటే మోడీకి కౌంటర్గానే చేసినట్టుగా భావించాలా, లేకపోతే మిగతా విపక్ష నాయకులు చేసినట్టుగా భావించాలా? ఇందులో అయితే కొంత మ్యాటర్ ఉంది. మోడీ మీద ఆర్ఎస్ఎస్ కూడా గరంగానే ఉంది. ఈ 240 సీట్లకి మాత్రం పరిమితం అవటంలో మోడీ యొక్క పాత్ర బహుమెక్కువగా ఉంది అనేది వాళ్ళు మొన్ననే ఇంతకు ముందు వాళ్ళ పత్రికలో కూడా రాయటం జరిగింది. ఇలాంటి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో మోడీని ఏమన్నా తప్పించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారేమో అనే అనుమానం కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ మాటలు నిజంగానే మోడీని ఉద్దేశించి కాక మరెవరిని ఉద్దేశించి కాదు అనేది కూడా ఇక్కడ మనకు అర్థమైపోతూనే ఉంది. మరి ఇక ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ఏం చేస్తాడు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.